చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయం దాదాపుగా 2 ఖరీఫ్ సీజన్లు కూడా అయిపోయి 3వ ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. 2 రబీలు కూడా అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి కూడా సంక్షోభ దిశలో కూడా పయనిస్తూ ఉంది ఈ రాష్ట్రం. ప్రభుత్వం ఏమో దిక్కు మాటలు చెప్తా ఉంది, వ్యవసాయానికి అతిపెద్ద పీట వేస్తాము, అన్ని రకాల రైతులను ఆదుకుంటాము, ప్రాజెక్టులను పూర్తి చేసేదే కాకుండా వ్యవసాయానికి విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అన్నీ కూడా మేము చేస్తాము, నష్టం వస్తే కూడా నష్టాన్ని కూడా పూర్తిస్తామని చెప్తానే ఉన్నారు. కానీ ఎక్కడ కానీ ఆ దిశలో మాత్రం పయనించలేదు, ఎక్కడ కానీ ఆదుకోలేని పరిస్థితి కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా అతివృష్టి, మొదటి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వలన పంటలు పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్సూరెన్సో ఇన్పుట్ సబ్సిడో ఎప్పటికప్పుడే ఇచ్చేవారు కూడా. కానీ వీరు మాత్రం ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు, ఎక్కడ కానీ లేకుండా కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రెండు ఖరీఫ్లో అలాగే 2 రబీలో కూడా పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. తర్వాత కరువు మండలాలుగా ప్రకటించారు. అతివృష్టి అనావృష్టిలో దెబ్బతిన్న పంటలకంతా కూడా బీమా రూపంలో కూడా ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీగా అనేది కూడా బీమా పథకం అనేది కూడా వర్తింపజేస్తామంటే ప్రీమియం రైతుల తరపున కూడా సెంట్రల్ స్టేట్దే కాకుండా ప్రీమియం రైతుల తరపున కూడా కట్టాలని చెప్పి రైతులతో కూడా కట్టించుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ₹1 రాలేదు, ఇంతవరకు రైతులకు చెల్లించలేదు. 2 సంవత్సరాలు అన్ని ఖరీఫ్ కావచ్చు, రబీ కావచ్చు. అట్లా హార్టికల్చర్కి కానీ ఈదురుగాలి వలన దెబ్బలు తిన్న హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి పంటలకు వేసుకునే దానికి కూడా దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఈరోజు ఒక ఇన్పుట్ సబ్సిడీనే ఈరోజు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి ఈ 2 దాంట్లో మాత్రం ఇవ్వలేకుండా ₹1 కూడా చెల్లించని వైనాన్ని ఈ జిల్లాలో మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే ఎక్కడ కానీ బీమా మొత్తం కూడా కంపెనీల దగ్గర నుంచి కూడా రాలేదు. ఇదిగో అదిగో అని చెప్పారు, కానీ ఇంతవరకు కానీ రాకోకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉన్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలోనే 1160 కోట్లు 5 సంవత్సరాల్లో కరువు అనేది కూడా లేదు. అయినా కూడా ఎక్కడెక్కడ దెబ్బతిన్నట్టు కానీ కొన్ని అట్లా దాంట్లో కూడా 1160 కోట్ల రూపాయలు కూడా మన బీమా రూపంలో కూడా చెల్లించడం జరిగింది. 436 కోట్ల రూపాయలు కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాలేదు. పోయిన ఖరీఫ్ అన్న పోనీ, రబీలు అన్న పోనీ, కనీసం ఈ ఖరీఫ్లో అయినా ఈ సంవత్సరమైనా ఆదుకుంటారేమో అంటే మొట్టమొదటి నుంచి కూడా ఎలినినో ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. భారతదేశం అంతా ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఉంటుంది ప్రభావం అని చెప్పినా కూడా ఎక్కడ కానీ ఈ ఎలినో ప్రభావం ఎలా ఎదుర్కోవాలి వస్తే అనేది కూడా ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా ఆలోచన కూడా చేయకుండా వైనాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ జిల్లాలోనే తీసుకోండి సాగు, ఎందుకంటే మంచి కార్తీలు అయిపోయినాయి, ఆరుద్ర కార్తీలు అయిపోయింది, ఇంకా ముంగారి కార్తీ ఇవన్నీ కూడా వచ్చేసి ఇప్పుడు అది కూడా 20వ తేదీకి కూడా, ఈ నెల 20వ తేదీకి అంటే ఇంకా 13 రోజుల్లో కూడా ఆ మంచి కార్తీ కూడా ముగిసే పరిస్థితి కూడా వచ్చేసింది. దాదాపుగా ఈ జిల్లాలో 8,65,000 ఎకరాలు సాగు భూమి ఉంటే ఈ జిల్లాలో ఇంతవరకు విత్తనం పడింది 1,38,000 ఎకరాలు దాదాపు అని నిన్ననే ప్రభుత్వమే అధికారులే ప్రకటించడం కూడా జరిగింది. దానిలో ఈ 8,65,000 ఎకరాలు దాదాపు సగ భాగం అనేది కూడా వేరుశనగ వేసేవారు జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,00,000 నుంచి 1.5 లక్షల క్వింటాలు కూడా సబ్సిడీతో విత్తనం సప్లై చేసేవారు. కానీ ఈ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కంటే తక్కువగా కేవలం 55,000 క్వింటాలు సబ్సిడీతో ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఇంతవరకు సప్లై చేసింది మాత్రం 25,000 క్వింటాలు కూడా సప్లై చేయలేని పరిస్థితి కూడా. అది కూడా నాణ్యత అనేది కూడా చాలా లోపించింది, నాసి రకంగా ఉన్నాయి విత్తనాలు, ఇవి లేకోకుండా అయిపోయింది. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఎరువులు కూడా దొరకలేని పరిస్థితి. ఉండిన యూరియా బస్తాను కూడా 150 రూపాయల నుంచి 200 రూపాయలు కూడా బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి లాస్ట్ ఇయర్ చూసాం. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నాం.
ప్రభుత్వం ఏమో కొత్తగా మేమంతా కూడా యాప్లో చేయాలంటే యాప్లో ఎట్లా చేసుకోవాలని చెప్పి ఒక సామాన్యమైన రైతుకి, ముఖ్యంగా చిన్నకారు సన్నకారు రైతులకి, చదువు కూడా చదువుకోలేని రైతులకి ఎలా అప్లై చేసావో తెలియదు. మళ్ళీ వాళ్ళని అప్రోచ్ చేస్తున్నారు. ఎలా జరుగుతుందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. పత్రికల్లో పతాక శీర్షికల్లోనే వస్తున్నాయి. కానీ ఎవరు కానీ పట్టించుకోలేని పరిస్థితి కూడా ఉంది అనమాట ఈరోజు కూడా. ఇప్పుడు దాదాపుగా కందులు కూడా 1200 క్వింటాలు మాత్రమే ఇంతవరకు సప్లై చేశారు మన జిల్లాలో. గతంలో 3000 క్వింటాల పై వరకు సప్లై చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 1200 క్వింటాలు మాత్రమే సప్లై చేశారు. కానీ విత్తనం పడింది వేరుశనగ 6.8% మాత్రమే విత్తనం వేశారు. వేరుశనగ విత్తనం కేవలం 1,38,000 ఎకరాలు వేశారంటే దాదాపుగా 7,10,000 ఎకరాల్లో ఇంకా కూడా ఇంతగా ఉంది. ఎందుకంటే దీనికంతా ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నారు. మనం అనుకోకుండా జూన్లోనే వర్షాలు రావడం, జూన్లో వర్షాలు వస్తే ఏదో ఆశాజనకంగా ఉన్నాయని చెప్పేసి సేద్యాలందరూ కూడా చేసుకొని కూడా ఉన్నారు. ఆ తర్వాత జూన్ 2వ వారం 3వ వారం నుంచి వర్షాలు ఇంతవరకు జాడ కూడా లేదు, రావు అని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి ఉన్నాయి. ఎక్కడ కానీ ఎవరు కానీ పట్టించుకోలేని వైనం కూడా ఉంది. మరీ ముఖ్యంగా హెచ్ఎల్ఎం తుంగభద్ర డ్యామ్ కింద హెచ్ఎల్ఎంస్ అంటే రాయదుర్గము, ఉరవకొండ నియోజకవర్గాల్లో అయితే అంతా కూడా రెడీ చేసుకుని దుక్కులు కూడా చేసుకొని ఒక సేద్యం చేసుకొని నారలు కూడా పోసుకున్నారు. కానీ ఏది కానీ పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడంతా కూడా ఉండిన పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో కనీసం గతంలో పోయినట్టు ఈ 2 సంవత్సరాలు పోయినట్టువే లేదు. ఈ సంవత్సరంకైనా కూడా ఇటువంటి కష్టకాలంలో మాటలకు రాజకీయాలకు దానికి మాత్రమే టైం కేటాయిస్తున్నారు తప్ప ప్రభుత్వంలో ఉండే పెద్దలు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు చేస్తున్నారు తప్ప ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి. అతి పెద్దగా ఈ జిల్లాలో వ్యవసాయం పైన ఆధారపడిన వారు, వ్యవసాయం పైన ఆధారపడినారంటే కేవలం రైతులు అంటే సన్నకారు సన్నకారు రైతులే మన జిల్లాలో ఎక్కువ, దాదాపుగా 80% మంది 5 ఎకరాల లోపల ఉండేవారే. వారిని గురించి ఆలోచన చేయలేదు, ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఎక్కడ కానీ ఈరోజు అనేది లేకుండా రాజకీయాలు తావిస్తున్నారు. మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇంతవరకు కూడా కేవలం ప్రతిపక్ష పార్టీ విమర్శించడమే ఉంది. కానీ పోయిన తూరి అధికారంలో ఇప్పుడుండే ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ఏం చేసింది, అంతకంటే ఎక్కువ చేస్తామన్నప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచన లేకోకుండా రాజకీయాలు మాత్రమే చేసుకుంటూ పోతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ ఎలినో ప్రభావం కావచ్చు, పైన డ్యాముల్లో నీళ్లు లేవు, ఎక్కడికి లేవు. ఈ ప్రభావంలో ఏమి చేయాలి, తాగునీరు అయితే ఎట్లా, సాగునీరు అయితే ఎట్లా, లేకపోతే ఇది కరువు అనేది వస్తే ఈ 20 రోజుల్లో కూడా విత్తనం అనేది పడిపోతే ఇంతవరకు విత్తనం పడిన 1,30,000 ఎకరాలకు కూడా వాడుపడతా ఉన్నాయి వర్షాలు లేక. దానికి ఏం చేయాలని చెప్పి కనీసం ఒక ప్రణాళికబద్ధంగా కూడా ప్రభుత్వం అనేది కూడా ముందుకు కూడా కదలడం లేదు. ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా ఎక్కడ కానీ చీమ కుట్టినట్లు కూడా ఎక్కడ కానీ లేని కనీసం ఆలోచన చేస్తాం, కూర్చుందాం అధికారులు అందరూ కలిసి కంటింజెన్సీ ప్లాన్ ఏమి అనేది కూడా ఆలోచన చేయకోకుండా కూడా ఇంతవరకు కూడా ఉదిక్కు పత్రికల్లో పతాక శీర్షికల్లోనే వస్తూ ఉన్నాయి, స్టోరీస్ వస్తూ ఉన్నాయి. మేము కూడా ప్రతిపక్ష పార్టీగా వారికి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాం అధికారులకు అందరికీ కూడా. కానీ ఎక్కడ కానీ ఒక మీటింగ్ కానీ ఏది కానీ ఇంతవరకు కూడా చేసుకోలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈరోజు మళ్ళీ కూడా చెప్తారు, ఇంతవరకు ఇన్సూరెన్స్ చేయలేదు, బీమా అనేది కూడా చేయలేదు. ఎందుకంటే రైతులు ఇప్పటికే ఖర్చు పెట్టుకున్నారు దుక్కులన్నీ కూడా దీన్ని జూన్లో వచ్చిన వర్షానికి. విత్తనాలు కూడా ప్రభుత్వం అనేది సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోయినా కూడా ధరలు ఎక్కువైనా కూడా కొని తీసుకొచ్చుకున్నారు, అప్పులు చేసి కూడా కొన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో రెడీగా పెట్టుకున్నారు, విత్తనాలు పెట్టుకున్నారు. ఎరువులు కూడా కొనుక్కొని కూడా ఇంత ధరలు ఎక్కువ విపరీతమైన ధరలు ఉన్న గత 2 సంవత్సరాలు వీళ్ళు చేసిన బ్లాక్ మార్కెట్లో ఉంటే ఏమన్నా కానీ తీసుకుందామని చెప్పి 50 ఇంకా తక్కువ ఉంది, ఇంకా పెరుగుతుందేమని చెప్పి ముందు జాగ్రత్తకు కూడా ఇంటిలో పెట్టుకున్నారు. వర్షం జాడ లేకోకుండా పోయింది, ఎల్లినో ప్రభావం అని చెప్పి అంటున్నారు, వర్షాలు రావేమో అని కూడా చెప్తున్నారు. కానీ ఏం లేదు, ఎలా ఆదుకోవాలని కూడా తెలియదు. ఇప్పటికే క్రాప్ లోన్లు అంతా కూడా తీసుకున్నారు, కంప్లీట్గా క్రాప్ లోన్ తీసుకుంటారు. గతంలో క్రాప్ లోన్ కట్టేటప్పుడు ప్రభుత్వమైనా అలాగే కూడా చెల్లించేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల యొక్క షేర్ కూడా. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రైతుల యొక్క షేర్ కట్టము రైతులే కట్టుకోవాలని చెప్పి లాస్ట్ ఇయర్ కట్టిన దానికి ఏమీ ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇంతవరకు ప్రకటించుకోకుండా నిన్ననే
ఫసల్ బీమా కావచ్చు, లేకపోతే వాతావరణ బీమా కూడా చేయాలని కూడా చెప్పడం కూడా జరిగింది. వాతావరణ బీమాకైతే 15వ తేదీ లాస్ట్ డేట్, అంటే కేవలం ఇంకా వారం రోజులే ఉంది. ఎకరాకి ఎంత కట్టాలో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు రైతాంగం అంతా కూడా కొన్ని లక్షల మంది రైతులు కూడా ఈ జిల్లాలోనే లక్షల మంది రైతులు కూడా ఈ ప్రీమియం కట్టుకోవడానికి, బీమా మొత్తం రైతుల యొక్క షేర్ కట్టుకోవడానికి బ్యాంకుల చుట్టూ కూడా మళ్ళీ తిరిగే పని. ఎంత కట్టాలో కూడా తెలియదు, కానీ వారం మాత్రమే టైం ఇచ్చినాం. అంటే ఎంత అశ్రద్ధ ఉందో, ఎంత నిర్లక్ష్యం ఉందో, రైతులు అంటే కూడా ఎంత నిర్లక్ష్యం ఉందో, వ్యవసాయం అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో, ఇంతకంటే కూడా తార్కాణం ఈ కూటమి ప్రభుత్వానికి ఇంతకంటూ కావాలని చెప్పడానికి కూడా మళ్ళీ కూడా లేని పరిస్థితి, కూడా అంత దమనీయమైన పరిస్థితి ఈరోజు కూడా ఇక్కడ అంతా కూడా ఉండిన పరిస్థితి కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తారో ఎక్కడికో తెలియదు. ఇంతేకాదు, ఈరోజు రైతాంగం ఈ 2 సంవత్సరాల్లో రైతులను ఆదుకునే వాళ్ళు లేక ఆర్భాటంగా కూడా ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులు కూడా అప్పులు చేసుకున్నారు. ఈ రైతులైతే ఈ రాష్ట్రానికే ప్రజలందరికీ కూడా అన్నం పెట్టే రైతన్న ఈరోజు అనంతపురం జిల్లాలో భార్య పిల్లలు అనే వాళ్ళు కూడా పోషించుకోలేక, అంటే పట్టడి అన్నం కూడా పెట్టలేక, వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ 2 సంవత్సరాలు పైబడింది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో 160 ఆత్మహత్యలు ఉంటే, అనంతపురం జిల్లాలో ఉంటే, ఒక అనంతపురం జిల్లాలోనే 75 మందికి పైబడి కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. 5 లక్షలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇస్తామంటే మేము 7 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక్క రైతుకు కూడా 2 సంవత్సరాలు పైబడింది వచ్చేసి ఒక్క రైతు కూడా 24వ సంవత్సరంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా, 25లో చేసుకున్నా, ఇప్పటి వరకు 26 సంవత్సరాలు చేసుకున్న 75 పైన వాడు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించడం అయినా ఎంత దారుణమైన విషయం అంటే, ఈ జిల్లాలో కనీసం డివిజన్ స్థాయిలో ఒక ఆర్డీఓ కానీ, డిఎస్పి కానీ, అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్ అంతా కలిసి ఒక మీటింగ్ జరిగేసి ఈ లిస్ట్ అంతా పంపాలి. కానీ అటువంటి మీటింగ్ కూడా ఎక్కడ కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కానీ నిర్వహించిన పాపాన కూడా పోలేదు ఈ ప్రభుత్వం కూడా. అధికారికంగా ఏమో కలెక్టరే ప్రకటిస్తున్నారు 75 మంది పైన ఉన్నారు ఈ జిల్లాలో అని చెప్పేసి. అవతల జిల్లాలో కూడా, సత్సాయి జిల్లాలో కూడా ప్రకటిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండా పైన కూడా ఎంత కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది అని కూడా నేను చెప్తున్నాను. ఇంతకంటే దారుణం అనేది కూడా లేదు. వాళ్ళ పిల్లలకి అందరూ కూడా ఎలా చదివించుకోవాలి, వాళ్ళ పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళ గతి ఏమి ఎక్కడికైనా పట్టించుకోలేదు. ప్రభుత్వం మాత్రం చనిపోయినప్పుడు పత్రికలు వస్తాను మేము ఉన్నామని చెప్పేసి ఆ జిల్లాలో ఆ స్థానిక శాసనసభ్యులో, లేకపోతే పార్లమెంటు సభ్యులో, లేకపోతే మంత్రుల్లో ప్రకటిస్తున్నారు. కానీ ఎక్కడ కానీ లేకుండా మన జిల్లాలోనే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మన జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వచ్చేసి ఏదైనా కానీ వ్యవసాయం అంటే రాయలసీమకు బాగా చేయాలంటారు. రాయలసీమను హార్టికల్చర్కి కానీ లేకపోతే వ్యవసాయానికి హబ్బు చేస్తామని చెప్పి ప్రకటించుకున్న వాళ్ళు రైతులు అనేవాళ్ళు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే వాళ్ళు పట్టించుకోకపోతే, బీమా రూపంలో కానీ ఇన్పుట్ సబ్సిడీ రాకపోతే, ఇట్లా కరువు వస్తుందని తెలిసి ఎలా ముందుకు పోవాలి రైతు అనేది కూడా ఆలోచన చేయకోకుండా, ఒక కంటింజెన్సీ ప్లాన్ అనేది లేకోకుండా, అట్లాంటప్పుడు ఎన్నో ప్రభావం వస్తే రైతు కూలీలకు పనులు ఏం చేయాలి అని చెప్పేది కూడా లేకుండా దారుణమైన పరిస్థితులు, అతి దారుణమైన పరిస్థితులు ఎప్పుడు నేను చూడలేదు రాజకీయాల్లో ఉన్నారు. కనీసం మాట్లాడే వాళ్ళన్నా మాట్లాడారు. ఒక ధైర్యాన్ని, మానసిక ధైర్యాన్ని ఇచ్చేవారు రైతు కూలీలకు మేము ఉన్నామని చెప్పేసి. కానీ ఈ జిల్లాలో మాత్రం ఎవరు కానీ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో 3 మంత్రులు, 2 ఎంపీలు, అనేక రకాల కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమైనా కానీ ఈ జిల్లాను ఆదుకోవాలంటాడు, కానీ ఎక్కడ కానీ లేకుండా పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. గతాన్ని గురించి ఇన్సూరెన్స్ బీమా ఇన్పుట్ సబ్సిడీలే ఇప్పుడేం సంవత్సరం అనే పరిస్థితులు కూడా ఉంది. ఈ పరిస్థితి కూడా పోతే పోనీ ఈ పొద్దు బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు, కథలు చెప్తా ఉన్నారు. మేము 26 టీఎంసీలు మాత్రమే ప్రకటించింటే హెచ్ఎల్సీ నుంచి 29 టీఎంసీలు తీసుకొచ్చినామని చెప్తున్నారు. సంతోషమే, తీసుకొచ్చారు. 52 టీఎంసీలు అందరి నివా నుంచి తీసుకొచ్చినామని చెప్తున్నారు. ఈ పొద్దు అందరి నివా నుంచి 52 టీఎంసీలు తీసుకొచ్చినారు. 240 రోజులు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున కరెంటు ఖర్చు పెట్టి. సంతోషమే, నీళ్ళు ఏమి వచ్చినాయి అంటారు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? 1 ఎకరా అయినా అందరి నివా కింద సాగు చేశారా? పోతేవన్నీ మేము చెరువులకు 160 చెరువులకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇచ్చినామంటున్నారు. ఎన్ని చెరువులకు పూర్తిగా నింపారు?
ఎన్ని చెరువులకు అర్థం మాత్రమే నింపారు? లెక్కాచారాలు ఉన్నాయా? మైనర్ ఇరిగేషన్ దగ్గర ఉన్నాయా? తుంగభద్ర నుంచి ఏమైనా వచ్చింది? మేజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎన్ని పంటలు పండినాయి? ఏం కథ పండినాయి? ఎక్కడ దెబ్బతిన్నాయి? లాస్ట్ ఖరీఫ్లో కానీ రబీలో కానీ హంద్రీ నీవాలో ఇన్ని నీళ్లు తీసుకొచ్చినామంటారు. ఎక్కడ తీసుకుపోయినారు? కుప్పాన్ని తీసుకొని పోయినారో 52 టీఎంసీలు. ఈ జిల్లాలో హంద్రీ నీవా కింద 6,03,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఒక అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 3,48,000 అంటే 3.5 లక్షల ఎకరాల ఆయకట్టు తాగునీరు కాక ఆయకట్టు అధికారికంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. మీరు ఇన్ని నీళ్లు తీసుకొచ్చినామంటారే 40 టీఎంసీలే అందరి నీవా నుంచి. నేను చెప్పింది ఈ 6 లక్షల్లోకి 40 టీఎంసీలకే. ఈ పొద్దు 52 టీఎంసీలు నీళ్ళు తీసుకొచ్చినామంటున్నారు. 52 టీఎంసీ నీళ్ళు ఒక ఎకరా అయినా కూడా మేము ఈ చెరువు కింద పంట పెట్టాం, ఈ చెరువు కింద ఫుల్ ఇచ్చినాం, ఈ చెరువు కింద ఈ పంటలు పెట్టాం, ఇంత డబ్బు వచ్చింది, లేకపోతే ఇంత పంట పండింది అని లెక్కలు చెప్పే కనీసం ఒక రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మంత్రుల గారి ఆధ్వర్యంలో ఉందా అని అడుగుతున్నాను. 2 ఖరీఫ్లు అయిపోయాయి, 2 రబీలు అయిపోయాయి. ఆర్భాటంగా ప్రకటించుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఉందే? ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాయి ప్రభుత్వం. అసలు కూడా ప్రజాప్రతినిధులు ఉండనట్లుగా ఉన్నారు. వారి యొక్క రాజకీయాలు చూసుకోవడానికి, వారి వ్యక్తిగత ఆదాయాలు చూసుకోవడానికి మాత్రం ఈ జిల్లాలో మాత్రం టైం ఉంది. రాజకీయాలు చేయడానికి మాత్రం టైం ఉంది. కనీసం మేము ఇన్ని నీళ్లు తీసుకొస్తామంటే ఏం చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎక్కడున్నాయి చెప్పండి? కనీసం తాగునీళ్ళు లేవంటున్నారు. నేనైతే ఫిబ్రవరిలోనే కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కలిశాను. సార్ ఇంకా నీళ్ళన్నీ ఇంకా ఎక్కువ ఉండే, వస్తే 4 టీఎంసీలు 5 టీఎంసీలు వస్తాయి అందరినీ ఇవ్వకుండా. అనంతపూర్కు కాదు, అనంతపూర్కు, ఉరవకొండ, రాయదుర్గు, శ్రీరామరెడ్డి ప్రాజెక్టు, సత్సాయి ప్రాజెక్టు, ఇవన్నీ కూడా తాగునీళ్ళు కూడా ఆధారపడింది. గతంలో మేము ఉన్నప్పుడే 3 టీఎంసీ నిలబెట్టినా కూడా చివరిలో కూడా మురుగు నీళ్ళు అనేది కూడా బురద నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం అని చెప్పి అంటున్నారు. 4 టీఎంసీలైనా పెట్టుకోండి. చెరువులకు మాత్రం ఎమ్మెల్యే వాళ్ళు మేము ఇన్ని తీసుకొని అన్ని తీసుకొని పోయి చెరువుల్లో నిల్వలేకోకుండా, నీరు అనేది కూడా నిల్వలేకోకుండా తూములకుండా కూడా బయటికి పోతుంటే తూములు కూడా పెట్టి నింపలేని పరిస్థితి ఈ జిల్లాలో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఇంజనీర్లు చూసుకోలేదు, మైనర్ ఇరిగేషన్. కాబట్టి కనీసం పిఏబిఆలో 4 టీఎంసీలైనా పెట్టుకోండి అంటే లేదంటున్నారు. ఈరోజు అనంతపురానికి, శ్రీరామరెడ్డి ప్రాజెక్టుకు, సత్సాయి ప్రాజెక్టుకు, ఉరవకొండ మంత్రి గారి నియోజకవర్గానికి బురద నీళ్లు పోయే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. 2 టీఎంసీలు లేని వైనం. నేను స్వయంగా హెచ్చరించినాను కలెక్టర్ గారు కూడా నేను మాట్లాడానంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్ళు వస్తాయిలే అంటున్నారు అని ఎంత నిర్లక్ష్యంగా చెప్పారని చెప్పి పాపం కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. దాదాపుగా ఇంకా నీళ్లు బంద్ చేసే దానికి ముందే 25 రోజుల ముందే కలెక్టర్ గారిని స్వయంగా కలిసి ఈ విషయంలో నాకు ముందు జాగ్రత్త తీసుకోమని చెప్పాను. ఎక్కడ కానీ లేదు. ఇప్పుడు టీబీ డ్యామ్కి మొన్ననే ఆదివారం మేమంతా కూడా విజిట్ చేశాం. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి పోయి 9 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అప్పుడే మనకు 40 టీఎంసీలు 35 టీఎంసీలు వచ్చేంతవరకు హెచ్ఎల్సీకి వదిలేక లేదు. కానీ అప్పుడే తుంగభద్ర డ్యామ్ నుంచి నిన్న సాయంకాలం నుంచి ఎల్ఎల్సీకు కర్ణాటక వాళ్ళు మాత్రం వదులుకున్నారు. కానీ ఓ దిక్కేమో ఇతరు సాగునీళ్ళు ఉండవు హెచ్ఎల్సీ కింద, ఓన్లీ తాగునీరే అంటారు. కానీ ఇంకా ఆ తాగునీరు కనీసం 40 టీఎంసీలకు వచ్చిన తర్వాత అయినా ఇడిచిపెట్టుకోకుండా కర్ణాటకలో ఇడిచిపెడితే 3 ముఖ్యమంత్రులు ఆడ కలుసుకొని కనీసం ఏమని చెప్పుకోకుండా మేము మాట్లాడుకున్నాము. 3 రాష్ట్రాల యొక్క భవిష్యత్తు, రైతుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా చెప్పినారు. కానీ కనీసం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, మన స్టేట్ నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చెప్పలేని వైనం ఇరిగేషన్ మినిస్టర్ గారు. ఈ పరిస్థితి అనేది కూడా ఈరోజు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. కరెంటు లేదు, అసలు గిట్టుబాటు ధరలు లేవు, పండ్లకు లేవు, కాయగూరలకు అప్పుడు ముందైతే అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత విపరీతమైన ధరలు కూడా పెరిగాయి. ఎక్కడ లేదు, ఒక కంటైనర్స్ ప్లాన్ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు, మంత్రులకు, అధికారులు, కలెక్టర్ వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, ప్రభుత్వానికి కూడా మనవి చేస్తున్నాను. ఈ జిల్లా రైతాంగం తరపున ఈ జిల్లాలోనే 4 లక్షల మందికి పైబడిన కుటుంబాలు, 4 లక్షల మంది కుటుంబాలు, ఉమ్మడి జిల్లా కాదు, ఈ జిల్లాలోనే వ్యవసాయం పైన రైతులే ఆధారపడినారు. ఇంకా రైతు కూలీలు ఎంతమంది ఆధారపడినారో తెలుసుకోవాల్సిన అవసరం.
అలాగే ఎన్ఆర్ఎస్ పేరు మాత్రమే మార్చేశారు. ఇటువంటి కరువు అనేది వస్తే మరొక మారు వలసలు పోకుండా రైతు కూలీలు రైతులు కూడా చిన్నకారు రైతులు వలసలు పోయకుండా ఏమి చేయాలని చెప్పే ప్లాన్ కూడా తీసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతాంగం తరపున అలాగే రైతు కూలీల తరపున కూడా కలిసి వచ్చే పార్టీలతో కలిసి కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడతామని కూడా మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం. కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావద్దండి. రైతుల యొక్క ఆత్మహత్యల గురించి మాట్లాడండి. రైతుల యొక్క ఆత్మహత్యలకు వాళ్ళకు పారితోషికం ఏదైతే చెప్పారో దాన్ని వెంటనే ప్రకటించండి. ప్రకటించేది కాదు, ఇవ్వండి. అలాగే గతంలో ఉన్న 120 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి. మీరు ప్రకటించింది, ఈ ప్రభుత్వం ప్రకటించింది, అధికారిక ప్రకటించింది ఇవ్వండి. ఇప్పటికైనా కానీ నేను చెప్తున్నాను, రైతుల ప్రీమియం కట్టుకోలేరు. మహా అయితే ఒక 600 కోట్లు 700 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అదనంగా పడేదంతా కూడా ప్రభుత్వం తరపునే కట్టేవారు. ఇప్పుడు రైతులంతా కూడా మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగలేరు. 15వ తేదీ వరకే టైం ఉన్నది, అంటే వారం టైం ఉంది. మీరే కట్టండి. కనీసం ఈ ఎలినో ప్రభావం వలన రైతులను ఆదుకోండి, ఒక ధైర్యం ఇవ్వండి, మానసిక ధైర్యాన్ని ఇవ్వండి రైతాంగానికి. ఆత్మహత్యలో దానికంతా కూడా పోరు, వలసలకు పోరు, ధైర్యాన్ని ఇవ్వండి. ప్రభుత్వం యొక్క విధి అది, కనీస బాధ్యత. మీరు సంపాదించుకోవడానికో, మీ రాజకీయాలు చేయడానికో, మీ పదవులు అనుభవించుకోవడానికో కాదు. ప్రభుత్వం మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టింది అక్కడ ప్రజాప్రతినిధులుగా. ఈ జిల్లా ప్రజలను లేకపోతే ఈ జిల్లా రైతాంగం గురించో రైతు కూలీల గురించో ఇవన్నీ ఆలోచన చేయమని చెప్పడానికి ఈరోజు కూడా కథలు కాదు చెప్పడానికి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఏమన్నది. కనీసం ఎరువులు అనేది కూడా ఇంత విపరీతంగా పెంచుతూ ఉంటే ఎక్కడ కానీ అడ్డుకోగలేకూడదు. ఇంత పెంచి ఎట్లా గిట్టుబాటు అవుతుందని మన ఎరువులు పెంచిన దానికిను అన్నీ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా కనీసం మద్దతు ధర కూడా పెంచాలి కదా. కనీసం మద్దతు ధర మాత్రం పెంచరు, ఎక్కువ పెంచరు, కానీ ఎరువులు మాత్రం విపరీతంగా పెంచేస్తారు. ఆ పరిస్థితి అది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా అతనికి స్థిరమైన అభిప్రాయం వ్యవసాయం పైన రైతుల పైన ఉంది. వ్యవసాయం దండగానేవాడు అంత కూడా. అంతెందుకు మన జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతపురం జిల్లాలో కరువు ఉండనే ఉండవు, ఇండస్ట్రియల్ హబ్ అయిపోయింది, కరువే ఉండదు అంటాడు. అసలు కరువుకు ఇండస్ట్రీస్కు, ఇండస్ట్రీలో జరిగే లేబర్కును లేకపోతే ఇండస్ట్రీ జరిగే ఉద్యోగాలకును కరువుకు ఏం సంబంధం? కరువే అదే. కానీ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులే, అది 3 తూర్లు 4 తూర్లు ఎలక్ట్ అయిన ప్రజాప్రతినిధులే. ఇంకా అసలు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరువు ఛాయలే ఉండవు. ఏమంటే ఇండస్ట్రియల్ హబ్ చేసేస్తున్నామంటారు. అసలు ఇండస్ట్రియల్ హబ్ అంటే ఇంకెవరిని ఎందుకు డివేట్ ఎందుకు కాదు, సోలార్ వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు వస్తే, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఎలా ఆదుకోవాలని చెప్పేసి అదే కంటింజెన్సీ ప్లాన్, అదే ప్రత్యామ్నాయ మార్గాలు. మేము ఉన్నామని ధైర్యాన్ని ఇవ్వాల్సిన పని ఉంది. 2 సంవత్సరాలు ఇవ్వలేకపోయారు. టోటల్ వైఫల్యంగా ద్రోహం చేశారు, రైతాంగానికి ద్రోహం చేశారు. ఇస్తామని చెప్పి వాళ్ళకి రావాల్సింది ప్రీమియం కట్టినా కూడా వాళ్ళకి రావాల్సిన సొమ్ము కూడా రాకోకుండా ఈరోజు చేసిన వైనాన్ని చూస్తాం. ఇప్పటికీ లేదు ఏం చేయాలనేది. నేనేదో వాతావరణం అంతా కూడా అతని పైన కూడా మేమేమి చెప్పడం లేదు, కానీ అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పేది కూడా చేస్తాం. అది లేకుండా చెప్పినా కదా ఇప్పుడే. అవును, మేము చెప్తున్నాం కదా, ఇప్పుడప్పుడు చెప్పినాము, మీరు రాసినారు, మేము చెప్పినాము. నాసిరకం వచ్చేసినాయి. 56,000 క్వింటాలు అని చెప్పేసి, 55,000 క్వింటాలు అని చెప్పేసి ఇంతవరకు ఇచ్చింది కూడా 25,000 క్వింటాలే, ఇంకా ఇవ్వలేదు. అది కూడా వచ్చినట్టు కూడా నాసిరకం అని కూడా చెప్పినాము. సబ్సిడీ కూడా తక్కువ చేశారు, ఎక్కువ రేటు వచ్చింది చెప్పి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. కానీ ప్రజాప్రతినిధులే పట్టించుకోలేదు. ఈ జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు